హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. కొన్ని డేస్ గ్యాప్ తీసుకుని రివ్యూ చేస్తాను, అది కూడా చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకుని వచ్చిన సంపూర్ణేష్ బాబు గారి మూవీ సోదరా ఇట్స్ బ్రోమాటిక్ స్టోరీ. మరి ఈ మూవీ థియేటర్లో నిన్న రిలీజ్ అయింది, నేను ఈరోజు చూశాను. మరి ఈ మూవీ థియేటర్లో చూసే మూవీ అయినా లేకపోతే ఓటీటీలో ఒకసారి చూస్తే సరిపోతుందా? అసలు స్టోరీ ఏంటి? సింపుల్ క్లారిటీగా అన్నీ చెప్పేస్తా. మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు 100లో ఒక 10% ఉంటారు, బట్ ఇంకా 10% పెరగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే కొట్టేసేయండి ప్లీజ్. ఒక లైక్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి. కొత్త కొత్త మూవీ రివ్యూస్ అయితే చేద్దాం. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా స్పాయిలర్స్ లేకుండా స్టోరీ ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే అమాయకమైన బ్రదర్ ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటాడు, చదువుకున్న తమ్ముడు. ఇప్పుడు ఈ అన్నదమ్ముళ్ళు చాలా బ్రోమాటిక్ గా, చాలా రిలేషన్షిప్ చాలా బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు అమాయకమైన అన్న అమ్మాయిలో ఎవరో అతని దగ్గరకు రారు, కాకపోతే మనోడు ఒకసారి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. బట్ ఆ అమ్మాయి ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తాడు అనమాట. కానీ అంతకుముందే ఆ అమ్మాయిని మన తమ్ముడు ఎవరైతే ఉంటాడో, తమ్ముడు ఆల్రెడీ లవ్ చేసి ఉంటాడు, ఆ అమ్మాయి కూడా తమ్ముడిని లవ్ చేసి ఉంటది. ఇప్పుడు ఎవరిని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోబోతుంది, అసలు ఏం జరిగింది అనేది స్టోరీ. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడాలంటే, స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్ట్ గా పర్లేదు, బాగానే అనిపించింది. ప్రీ క్లైమాక్స్ కూడా ఓకే పర్లేదు అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా డల్ గా ఉంటది, చాలా స్లోగా ఆ రొటీన్ స్క్రీన్ ప్లేతో చాలా డల్ గా నడుస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు, ఒక రొటీన్ కామెడీతో తీసుకెళ్లిన ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటది. నాకైతే క్లైమాక్స్ కూడా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం, అలా నడుస్తూ ఉంటది. నన్ను అడిగితే కొంచెం సెకండ్ హాఫ్ చాలా డల్ గా ఉంటది. ఓవరాల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది, అక్కడక్కడ కొంచెం ఫ్లాస్ అయితే ఉంటాయి ఓవరాల్ గా చెప్పాలంటే. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే లిటరల్లీ సంపూర్ణేష్ బాబు గారు అమాయకంగా కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ కొంచెం పర్లేదు బాగానే అనిపించింది. ఒక క్రింజీ కామెడీగా అని చెప్పాలి లిటరల్లీ చెప్పాలంటే. ఆ బ్రదర్ క్యారెక్టర్ లో ఉన్న పర్సన్ కూడా పర్లేదు బాగానే యాక్ట్ చేశాడు, హీరోలు ఇద్దరు పర్లేదు బాగానే అనిపించింది. ఇంకా బాబు మోహన్ గారు ఆయన కమ్బ్యాక్ అంటే పర్లేదు, ఒక సెటారికల్ కామెడీగా ఆయన కూడా పర్లేదు బాగానే వర్కౌట్ అయింది. ఇంకా బాబా మాస్టర్ గారు కానీ, శ్రీను గెటప్ శ్రీను గారు కానీ కొట్లు పర్లేదు బాగానే కొన్ని కామెడీ సీన్స్ వీళ్ళకి పర్లేదు బాగానే సపోర్ట్ చేశారని చెప్పాలి. ఓవరాల్ గా అయితే ఒక యావరేజ్ గానే అనిపించింది గైస్ నన్ను అడిగితే. ఆ సినిమాటోగ్రఫీ, విలేజ్ బ్యాక్డ్రాప్ ని కొంచెం పర్లేదు బాగానే చూపించారు. సెకండ్ హాఫ్ కొంచెం ఇంకా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొంచెం యావరేజ్ గానే ఉంది. ఒక సోదర అనే ఒక సాంగ్ కొంచెం పర్లేదు అనిపించింది సెంటిమెంటల్ గా. ఓవరాల్ గా ఒక యావరేజ్ గా అనిపించింది గైస్. అంటే ఇంక ఈ సినిమాని ఫైనల్ గా ఏం చెప్తానంటే, ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు, మరీ థియేటర్కి వెళ్ళి చూడాల్సినంత సినిమా అయితే కాదు నా ఫీలింగ్. ఇది నా పర్సనల్ ఫీలింగ్ మాత్రం చెప్తున్నాను. థియేటర్కి వెళ్ళి చూడాల్సినంత అవసరం అయితే లేదు. ఇంకా ఓటీటీలోకి వచ్చినప్పుడు ఒకసారి అయితే హ్యాపీగా చూసేయచ్చు. నన్ను అడిగితే ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, ఎటువంటి మసాలా మిక్స్ అయితే ఏం లేదు, హ్యాపీ ఫ్యామిలీతో చూడవచ్చు. ఇంకా ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఈ సినిమా చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ కొట్టి కొంచెం సపోర్ట్ చేసేయండి గైస్, ఓకేనా? థ్యాంక్ యూ.